హాయ్ బ్రో. ఆయన నిన్న సోనియా ఎలిమినేషన్ మీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు ఎలా అంటే నాకైతే అసలు మర్యాద రామంలో సాంగ్ గుర్తొచ్చింది. ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే, వాకిళ్లకు వాగులు గుర్తొచ్చే, అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే, ఓయ్యా అలా తోలేశారు నిన్ను. అలాగా నీ పని నువ్వు నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. పెద్దోడిని చిన్నోడిని పక్కన పెట్టుకున్నావు, నువ్వు బయటికి పోయావు. వాళ్ళిద్దరిని పోయి కనీసం ఎవరితోనో మాట్లాడినిచ్చావా? మాట్లాడిన వెనకాల స్నానం చేస్తే వెళ్తే స్నానం వెనకాల టవల్ ఇచ్చుకొని వెళ్ళిపోయావు. అలాగే భోజనం చేత వెళ్తే కూర్చుకొని వచ్చేసావు. ఇక ఆఖరికి నిన్ను బయటికి ఏంటంటే వాళ్ళ ప్లాన్ స్కెచ్ చేశారు. కాబట్టి ఒక రకంగా చూస్తే ఎవరి స్కెచ్ ఎవరి ప్లాన్ కాదు, నీ ఆటని నీ చేతులారా నువ్వే చెడగొట్టుకున్నావు సోనియా. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోడు చిన్నోడు ఈ మాట తీరు వల్ల కొంత ఎలిమినేట్ చేశారు. నిజంగా బ్రో ఇది ఆ రిలేషన్ ఉన్నప్పుడు చాలా కంజెక్టెడ్ గా ఉండాలి, కొద్దిగా ఎడంగా ఉండాలి. అంటే రాసుకుని పూసుకుని తిరిగే వ్యవహారం కాదు అది. ఆ రిలేషన్ కాదు. మనం ఏమి భారతదేశంలో ఉన్నాం, మనం ఇంకా యూఎస్ వెళ్ళిపోలే. అర్థం ఆ కల్చర్ వచ్చినప్పుడు మీ ఇష్టం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నీకు అక్కడే మైనస్ పడింది. తర్వాత హౌస్ మేట్స్ మీద నువ్వు డిఫెండింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ డిఫెండింగ్, వీటి వల్ల హౌస్ మేట్స్ మొత్తం కూడా నేను బాయ్కట్ చేస్తాను. నిన్ను అసలు వద్దనుకున్నారు. నీ క్లాన్ వద్దు, నువ్వున్న శక్తి టీం మాకు వద్దని మొత్తం కాంతారాలోకి పోయారు. అప్పుడే నాగార్జున గారికి బిగ్ బాస్ కి అర్థమైపోయింది, ఓహో సోనియాని ఇంకా కొన్నాళ్ళు ఉంచితే సోనియా కోసం అందరూ కొట్టుకు చేస్తారు, కాబట్టి ముందు సోనియాని పంపించేయాలి అని అర్థమైపోయింది. నిన్న పంపించేశారు. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మీరు. ఎందుకు పెట్టలేదు అంటే మీకు నెగిటివిటీ ఎక్కువ ఉందని మీకు అర్థమైనట్టు ఉంది, లేకపోతే ఆర్జీవి గారు ట్వీట్ చేసి ఉంటారు మీకు. ఏమంటున్నారంటే రీఎంట్రీ ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టలేదు. అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్పెషల్లీ నువ్వు వెళ్ళిపోవలసిన ఆడదాను కాదు, నిజంగా చెప్తున్నా జెన్యున్లీ. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండాలి హౌస్ లో, కానీ ఆట మార్చుకుంటూ ఉండాలి. ఆట మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి నీకు ఒక అవకాశం ఇచ్చే అవకాశం అయితే నాకు కనబడుతుంది. నువ్వు రాత్రి ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి నేను డామ్ షూర్ గా చెప్తాను, నువ్వు మళ్ళీ వెళ్లే అవకాశం ఉంది. అది నాగార్జున గారే నీకు చెప్పుకుంటారో బయట ప్రెస్ మీట్లు గట్టి ఇవ్వద్దు, నువ్వు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది 7వ వీక్ లోనే 8వ వీక్ లోనే అని చెప్పుంటావు ఖచ్చితంగా. నువ్వు అందుకే రాత్రి ప్రెస్ మీట్ ఒకవేళ నీకు ఆ అవకాశం లేకపోతే ప్రెస్ మీట్ పడాలి. ప్రెస్ మీట్ పడితే నిన్ను అడగవలసిన క్వశ్చన్స్ అని అడుగుతారు, నిన్ను కడగవలసిన క్వశ్చన్లు అని కడుగుతారు, నువ్వు చెప్పవలసిన ఆన్సర్లని చెప్పాలి. అక్కడ ఏం జరిగింది, అసలు అన్ని ఎవరు, తమ్ముడు ఎవరు, బావ ఎవరో, బామ్మర్ది ఎవరో, అవన్నీ క్లియర్ గా చెప్తేనే మాకు అర్థమైందా. నీ రిలేషన్షిప్స్ అన్ని మాకు చెప్పాలి. అక్కడ నువ్వు గేమ్ ఆడిన విధానం చెప్పాలి, నువ్వు సంచాలకుగా వ్యవహరించే తీరు చెప్పాలి, నబీల్ నామినేషన్ చెప్పాలి, నబీల్ నువ్వు టార్గెట్ చేయడం చెప్పాలి, నీ వెనకాలే నిఖిల్ టార్గెట్ చేయడం కూడా చెప్పాలి. నీకు ఆ ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టు. నీకు ఆ ధైర్యం లేదు అనుకుంటే రీ ఎంట్రీ ఉందా అది కూడా చెప్పు. నిన్న నాగార్జున మాట్లాడుతుంటే నిఖిల్ అనగానే నిఖిల్ వచ్చేసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు, దేని వల్ల వద్దా అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే ఓ పక్కన నిఖిల్ గారికి ఓ పక్క సంతోషం కూడా ఉంది. అమ్మాయి నాకు నెగిటివిటీ తగ్గిందిరా బాబు వల్ల, దీని వల్ల నాకు పిచ్చ నెగిటివిటీ ఉంది బయట. అమ్మాయి ఇది వెళ్ళిపోవడం చాలా మంచిదైందని లోపల ఉంది, కానీ పైకి ముసలి కన్నీళ్ళు కారుతున్నాడు అన్నమాట. ముసలి కాంపిటీటర్ తగ్గింది, మేబీ నాకు టప్ ఇచ్చేది ఏమనేమో తప్పంట. అయ్యా చూడయ్యా, ఇది ఎక్కడ దారుణం అయ్యా వాసు, నీకు దారుణం. అసలు టఫ్ అని ఎలా టఫ్ వస్తుందండి, టఫ్ అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? రాత్రి టఫ్ లేదు, టఫ్ అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అసలు సోనియా టఫే కాదు, టఫ్ కంటెస్టెంటే కాదు బిగ్ బాస్ హౌస్ లో. టఫ్ ఎవరో తెలుసా నీకా? ప్రేరణ టఫ్, యష్మి టఫ్, సీత టఫ్, ఇంకెవరు లేరులే. విష్ణుప్రియ కనబడుతుంది, విష్ణుప్రియ బ్రిస్కే ఏం లేదు, టుఫ్. ఎగ్జాక్ట్లీ తుఫ్. విష్ణుప్రియ అంతా ఇప్పుడు పులిహార బ్యాచ్ లో ఉంది, ఆ పులిహార కలిపి బ్యాచ్ లో ఉంది. నెక్స్ట్ సోనియా పులిహార మన విష్ణుప్రియ అవ్వచ్చా? సోనియా ప్లేస్ భర్తీ ఎవరు చేయలేరు, ఒక యష్మి వల్లే ఉంది, ఇంకెవరి వల్ల కాదు. విష్ణుప్రియ అనుకుంటున్నా. లేదు అమ్మో, విష్ణుప్రియ బెక్క దొరుకుతుంది కానీ విష్ణుప్రియ దగ్గర అంత మ్యాటర్ లేదు.